ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్క కూర్చో. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. గణానాం త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమస్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద అనుశృణ్వన్నోతి విశ్వేదసాదనం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. అమ్మా, ఇక ఇప్పుడు కన్యాదానం చెయ్యాలి. బుట్టలో తీసుకొచ్చి కూర్చోపెట్టుండారు, సరిపోయి ఉండాదా? ఇప్పుడు కన్యాదానం ఎవరు చెయ్యాలా? కన్యాదానం చేసినాక పీటల మీద కూర్చోబెట్టేది ఎవరు? అన్నింటికి ఏదో ఒకటి అడ్డం పడుతూనే ఉండారో. ఇన్ని అడ్డాల్ని దాటుకుని పెండ్లి చేస్తుండాడు మా అన్న. పెండ్లికే ఇన్ని గండాలంటే పెండ్లైనాక ఎన్ని కష్టాలు పడాలనో ఏమో. నా అల్లుడికి ఏం రాత రాసుండాదో ఏమో. కన్న తండ్రి లేని వాళ్ళకి పెళ్లి అవడం లేదా? ఏం పర్వాలేదు. ఏందన్నా నువ్వు అన్నింటికి ఏం పర్లేదు అంటావు? పద్ధతేనా ఇది? బిడ్డని ఎవరో ఒకరు కన్యాదానం చేయకుండా ఎట్లదా వాడికిచ్చి పెళ్లి చేస్తావు నువ్వు? మా నాన్నగారు చనిపోయాక మా అన్నయ్యే మా కుటుంబానికి అండగా నిలబడ్డాడు. మా అన్నయ్యే అన్నీ అయ్యాడు. మా అన్నయ్య స్థానంలో నేను నిలబడి ఈ పెళ్లి చేస్తున్నాను. మా అక్కకి నాన్నైనా అన్నైనా అన్నీ నేనే కన్యాదానం చేస్తాను. ఏంటి, నువ్వు కన్యాదానం చేస్తావా? బావుండాదిమ్మా, బావుండాది. యాడన్న ఉండాదా ఇది? తోడబుట్టినది పోయి కన్యాదానం చేయడమా? విచిత్రంగా ఉండారమ్మా మీరు. పది కాలాల పాటు ఆ జంట చల్లగా ఉండాలనంటే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదురుతుందా ఏమి? అన్నపూర్ణ, సాంప్రదాయాలు పద్ధతులు అనేవి అప్పటికి కాలానికి అనుగుణంగా పెట్టినవి. కాలంతో పాటు పద్ధతులు మారతాయి. ఓ ఎన్నా, యాడ ఎవరు చేయరన్నా ఇట్లా? అసలు దీన్ని కన్యాదానం అనే అనరు. కన్యాదానం అంటేనే భార్యాభర్తలిద్దరూ ఉండి చెయ్యాలా, అది సాంగ్యం. అన్నపూర్ణ చెప్పింది కరెక్టే, అలాగే జరిపించండి. లేకపోతే అది పెళ్ళే కాదు. విజయ, కంగారు పడకమ్మా. మీ అన్నా వదిన మేమున్నావుగా. ఎవరూ లేరు అంటూ ఉన్నవాళ్ళని మర్చిపోయావా? మేమిద్దరం ఉన్నాంగా, మేం చూసుకుంటాం. మంచికి ఊరంతా మనదే, కానీ అవసరమైనప్పుడు మర్చిపోతూ ఉంటాం. అలాగే మమ్మల్ని కూడా మర్చిపోయావు, అంతేగా? సారీ, క్షమించండి. అయ్యో పర్లేదమ్మా. కన్యాదానం అనే సాంప్రదాయం ఇప్పటిది కాదు, అనాదిగా వస్తోంది. ఆ సాంప్రదాయాన్ని అలా ఎలా వదిలేస్తాం?
శుభకార్యంలో ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా వచ్చావు. పెద్దవాళ్ళు ఎలా జరిపించేవాళ్ళో అలాగే జరిపిస్తాము. ఏదో పరిస్థితులు బాలేవనో ఇబ్బందుల వలనో సాంప్రదాయాల్ని మార్చలేము. ఏమండి, కన్యాదానం మేం చేస్తాం. అలాగే అమ్మా, వచ్చి కూర్చోండి అమ్మా. ఈ పాప ఏందో చాలా డిఫరెంట్గా ఉంటుందబ్బా. ఎదురు పడతా ఉంటే గొడవ పడతా ఉంటుంది. దూరం నేను చూస్తూ ఉంటే కాస్త పద్ధతి గల పిల్ల మాదిరిగానే ఉండదే. నాకంటే నట్టింటా నువ్వుంటే చాలంట, నూరేళ్ళు దాచుకుంటా. ఏంటి? అవి బంగారు నగలు కాదా, గిల్టు నగలా? అవునండి. అమ్మా, కన్యాదానం అయిపోయింది. బట్టలు పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే పెట్టచ్చు. అన్నీ బాగానే చేసుండారు. మన సాంప్రదాయం ప్రకారం సారే బంగారం లాంటివేమీ పెట్టరా? అదే నకిలీ బంగారం అని తెలిస్తే ఇప్పుడు ఎంత పెద్ద గొడవ చేస్తుందో ఏంటో ఈవిడ. బంగారం చేయించి పెట్టామండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడే తీసుకొస్తాను.